మామా అల్లుడు రారా అల్లుడు ఏంటి చాలా రోజులకి వచ్చా? పలకరింపుకి వచ్చాను మామ. అదా అయితే అలా చెరువు పెట్టుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏట్లేదు మామా, మన యువని చూసాం. వాడికి ఇంతలోనే భయం లేదా? మావుడా ఏం లేదు, అది ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తో రోడ్ల మీద. అలా అంటావుట్రా? ఆ స్కూల్ ఫస్ట్ నీకు తెలుసు కదా. ఏడు బెస్ట్ నేను నమ్మడం పట్టాడు ఆటలు బాగుతున్నాయి. అల్లుడు నువ్వు ఎన్ని చెప్పినా ఆడే నా నమ్మకం. నేను బతికేదే ఆడి కోసం, ఈ 10 ఎకరాల పొలం కోసం. వాడెప్పుడు చెడ్డదారు వైపు వెళ్ళడు. సరేరా అల్లుడు, ఎండ కూడా ఎక్కువ ఉంది, నేను ఇంటికి వెళ్తా మరి. మామా చెప్పరా? ఏం లేదు, నీ నంబరి పడి ఉంటది. నెంబరా అంటే? నంబర్ తెలీదా నీకు? ఫోన్ లేదా నీకడ? ఫోనా? ఫోన్లోకి వెళ్ళి మనకెట్ తెలుస్తారా? అంతా మావాడే, ఆడు చూసుకుంటారులే. నువ్వు మారమ్మా. రే బామతే ఏంటి బావా ఎప్పుడు లేనిది ఎలా వచ్చావు? ఎప్పుడు ఎంతేనా? ఇంతేనా అంటే? ఎప్పుడు ఎంతేనా, చేసేదేముందా? ఏంటి బావా వచ్చినప్పుడు నేను చూస్తున్నా 2 విధాలుగా మాట్లాడుతున్నావు. ఏదైనా ఉంటే మొహమ్మని చెప్పి మాకు. ఏం లేదురా, ఇప్పుడే మీ నాన్నకి తెలుసా నీకోసం చాలా బాధ. అదే బావా నాకు బాధగా ఉంది. నాన్నను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. బామ్మర్ది ఒక్కసారి బామ్మాటేను. మా అన్నీ కొడుక్కి మంచి కాలేజీలో సీట్ వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నీకు మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తా. మంచి కాలేజ్ అంటున్నావు, మన ఊరు వదిలి వెళ్ళాలేమో. ఎంతకాలం ఇక్కడ ఎలాగా వెళ్ళవేటి? అది కాదు బావా, ఈ ఊరు, ఆ ఇల్లు, ఈ పొలాలు ఇవన్నీ వదిలి ఎక్కడికో సిటీకి వెళ్ళి చదవడం నాకు ఇష్టం లేదు. బామ్మర్ది ఒకసారి మీ నాన్న కోసం కొన్ని ఆలోచించరా. సరే బావా, నీకు ఆలోచించి చెప్తా. సరే బామ్మర్ది, ఇవన్నీ మానేసి నేను చెప్పింది ఒకసారి ఆలోచించా. ఏరా ఇక్కడ ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, బావ కలిశాను నిన్న. ఆ యదవ నీ దగ్గరికి కూడా వచ్చాడా? బావ సిటీ వెళ్ళి చదమ్మా అంటున్నాడు. సిటీయా? అవేమొద్దు. అదే నాన్న అలా అంటావు, చదువుకోవాలి కదా మరి. అంత దూరం ఏం అవసరం లేదు, ఇక్కడైతే మనకి ఇల్లు ఉంది, పొలం ఉంది, ఇక్కడే చదువుకోవచ్చుగా. సిటీలో పెద్ద కాలేజ్ అంట, బావ చెప్పాడు, అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకుంటా. నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఇష్టం లేదు. బా సరే, పట్నం వెళ్ళి చదువుకుంటాను అన్నావుగా, నీ ఇష్టమే. కానీ అక్కడ అవసరాలను నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం బాగా చదువుకో. సరే నాన్న. నాన్న ఇదిగో ఇదే ఫోన్ అంటే. ఇదా ఫోనా? ఏం చేయాలరా దీంతో? ఇది ఎలా వాడాలంటే, సరేరా, అదేదో ఫోన్పే అన్నావు కదా, దానికి నేను డబ్బులు పంపిస్తానులే. హలో, ఏంట్రా సంగతులు? ఏంటి బ్రో ఊరు కొత్తలో ఉన్నావు? అవును బ్రో, ఏం అర్థం కావట్లేదు ఈ ఊరు కోసం. దేనికోసం ఎతుకుతున్నట్టున్నావు? అవును బ్రో, ఇదేదో కాలేజ్ అంట, ఎక్కడా దొరకట్లేదు. ఏది ఇటు ఒకసారి. ఇదా నేను ఈ కాలేజే బ్రో. అవునా? ఆ కాలేజ్ దాకా కొంచెం తీసుకెళ్తావా? దాందేముంది, పదా నేను చూపిస్తా. బ్రో కాలేజ్ ఎలా బ్రో? అవునా? మరి ఎలా బ్రో ఇప్పుడు? దాందేముంది, పక్కన రూమ్ ఉంది. ఎలాగో సిటీకి కొత్త అంటున్నావు, ఎక్కడ ఉంటావో తెలీదు, ఇంకా ఆలోచిస్తున్నావు బ్రో. నీకు ఇబ్బంది లేదంటే పద బ్రో. రా బ్రో, ఇదే మన రూము. బ్రో చెప్పడం మర్చిపోయాను, నా పేరు రవి. నా పేరు శివ. శివ, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు, ఏమైనా తిన్నావా? తిన్నా. ఏం తినంటా ఉండు, ఫుడ్ పెట్టుకుని వస్తాను. ఎవరో తెలియని నన్ను ఇంత బాగా చూస్తున్నాడంటే చాలా మంచి వాళ్ళ ఉన్నాడే.
శివ మందేస్తావా? వదిలే రవి. వేస్తావంటే వేసి మన రూమ్ ఇది. నీ ఇష్టం బ్రో. చేస్ బ్రో. ఇంకేంటి బ్రో సంగతులు? ఏముంది బ్రో, ఇంత పెద్ద సిటీలో ఎవరో తెలియని నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నువ్వే నా ఫ్రెండ్. అబ్బా ఏటి ఎండ. ఫోను ఎంత ఎతికినా దొరకట్లేదు ఈ ఫోను. రవి, ఏమైందిరా? రవి, ఎవరో తెలియని నెంబర్ నుంచి 50,000 వచ్చారా? దాని కింద ఆలోచిస్తున్నావు. పదా ఎంజాయ్ చేద్దాం. అలా కాదురా, ఎవరి డబ్బులు మనకు తెలియదు కదా, అలా ఎలా ఎంజాయ్ చేస్తాం? ఈ రోజుల్లో ఎంత మంచితనం పనికిరాదురా. రవి రవి, ఆ నెంబర్ నుంచి కాల్ వస్తుందిరా. అర్జెంటుగా కాల్ కచ్చేయి, ఫోన్ స్విచ్ వచ్చాయి. ఎలాగో పల్లెటూరు నుంచి వచ్చావు, పదా సిటీ లైఫ్ చూపిస్తా. ఎందుకురా ఎప్పుడు అలా మొహం పెడతావు? రవి, అదే నెంబర్ నుంచి 1,00,000 వచ్చిందిరా. కంగారు పడకుండా ఫస్ట్ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, అలా బయటకు వెళ్దాం. అది కాదురా డబ్బులు. పద పద. మామ నువ్వే నా ప్రాణం రా. ఎంజాయ్ టైంలో కూడా ఆలోచిస్తున్నావు ఎట్రా? అదేరా మావా, ఆ డబ్బులు ఎవడు పంపించాడో తెలియట్లేదు. మామ ఇంత డబ్బు ఉంది, తిరిగి తాగి వెయిట్ చేయకురా. మరేం చేద్దాం రా? మామ బ్యాటింగ్ వేసేద్దాం. బెట్టింగా? నేను చూసుకుంటా, నువ్వేం ఆలోచించుకో. శివ నైట్ చెప్పింది ఆలోచించావా? ఆలోచించండి రా, నాకెందుకో భయం వేస్తుంది. హే భయపడక నువ్వు ఉన్నా కదా. సరైన మ్యాచ్ అవుతుంది, మంచి బ్యాటింగ్. సరేరా, చూసుకొని వేద్దాం. మామ ఫస్ట్ మ్యాచ్ గెలిచారా? మామ మళ్ళీ వేద్దామా? రెండోది కూడా మనమే గెలిచారా? మామ ఇదే చూస్తే మొత్తం వేసేద్దారా? మామ మన డబ్బులన్నీ పోయారా? మామ బాగున్నావా? ఏదో ఉన్నాను రా. ఏమైంది మామ అంతేనంగా ఉన్నావు? ఏం లేదురా, నీ మాటలు విన్నాడు పట్నం వెళ్ళాడు. ఏ మందే కదా, చదువుకోడానికి వెళ్ళాడు. ఏం మంచిరా, ఆడు వెళ్లే ముందు డబ్బులు పంపించమని ఫోన్ ఇచ్చాడు, అది కాస్త పోయింది. ఓస్ ఇంతేనా? ఆ డబ్బులు ఇవ్వనాకి నేను పంపిస్తానులే. ఈ ఒక్క సాయం చేయరా బాబు, ఇందులో 50,000 ఉన్నాయి, వాడికి చేరేటట్టు చూడరా. అల్లు, ఈ 1,00,000 కూడా ఆడికి పంపిరా. ఆగు ఆడికి ఎందుకు ఇన్ని డబ్బులు పంపిస్తున్నావు? పట్నంలో ఉంటాడు కదరా, ఆడికి కొంచెం ఖర్చులు ఉంటాయిలే. అల్లు, ఆడికి నిజంగా చేరుతున్నాయా? నేను చేరిస్తాను గాని అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడది? ఈ ఎదవ డబ్బులు పంపిస్తున్నాడో లేదో, నేనే పట్నం వెళ్ళి ఒకసారి చూస్తే పోలే. సార్ అదేం లేదు సార్, మామూలు మ్యాచ్ చూసుకుంటున్నాం. నీకోసం చాలా విన్నాను, చాలా డబ్బులు పోగొట్టుంటాయి కదా. పెద్దయినా ఏడు పెద్దయినా, ఊరి కొత్తలో ఉన్నావు? ఏం లేదు బాబు, మా వాడు చదువుకుని పట్నం వచ్చాడు, ఎక్కడున్నాడో తెలియదు. వీడా బెట్టింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. నేను వాడి కోసం వెతుకుతున్నాను. వాడు నీకేమవుతాడు? సార్ అదేం సార్ మళ్ళీ వచ్చారు, ఆ బ్యాటింగ్ మేము ఎప్పుడూ ఆపిస్తాం సార్. దానికోసం కాదురా, మీ నాన్న సిటీకి వచ్చాడు నీకు వెతుక్కుంటే. చాలా బాధతో వెతుకుతున్నాడు, వెళ్ళి ఊరిలో కలు సార్. సరే సార్ నేను వెళ్తాను. రే రవి రారా, నాన్న ఎత్తుకుంటూ వచ్చాడంట, ఊరెళ్ళాలి అర్జెంటుగా. హే ఊరు గట్టి నాకు కావదరా, ఇక నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళిస్తా. ఇది గోడ ఒలిసింది అమ్మయ్యా. ఏరా బా బాగున్నావా? ఇంటికి వెళ్ళాను, నాన్న లేడు. ఎక్కడున్నాడు? ఏడి? రే బామర్దే ఎవర్రా మన పొలం మధ్యలో పడుకున్నారు? బాబా ఏమైందిరా?
ఏమైందని అడుగుతున్నావు ఏట్రా? నువ్వు పట్నంలో చదువుతున్నావు, నీ పొలం అంతా తాగడి పెట్టి నీ కోసం డబ్బు పంపించాడురా మీ నాన్న. ఆ డబ్బు ఎవరితో ఏదో తెలియకుండా బెట్టింగ్లను నాశనం చేసావు కదరా. నేను బతికేదే ఆడి కోసం, ఈ 10 ఎకరాల పొలం కోసం.